కూడి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన సహోదరులు, సహోదరులకి ప్రభునేశ్వరాలు ఉన్నారు. మహాదేవుడు పరలోకపు తండ్రి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయనను ఆరాధించి ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువు లేఖన భాగంలో నుంచి ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఈ యేసు మనకు ఏం చేయగలడు అనే విషయాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. నిత్యత్వం అనే స్థితి ఎలాంటిదనే సంగతులు, ఆనాటి యూదా సమాజంలో యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఏంటి, దేహంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటి, ఇలాంటి వ్యక్తి మనకు ఏం చేయగలడు, మనకు ఏమి ఇవ్వగలడు, ఆయన దరిద్రుడు మనల్ని ధనవంతులుగా చేయగలడు, తలవాల్చుకున్నట్టుకు స్థలం లేనివాడే కానీ మన కొరకు ఒక శాశ్వతమైన నివాసాలు సిద్ధం చేయగలడు, దప్పికొన్నవాడు కానీ మనకు జీవజలములను ఇవ్వగలవాడు, ఆకలి ఉన్నవాడు మనకి ఆకలి అనేది లేకుండా చేసే ఒక జీవాహారాన్ని ఇవ్వగలడు, కన్నీరు కార్చాడు వాస్తవానికి ఏడుస్తూ బ్రతికాడు యూనివర్సిటీలో. ఒకరోజు ఆ కన్నీరు తుడిచివేసి మన నోటి నిండా నవ్వుంచే ఒక విశేషమైన స్థితిని మనకి అనుగ్రహించగలిగిన శాపగ్రస్తుడే వాస్తవానికి శాపగ్రాహి అయిన మరణం పొందాడు, కానీ మనకు ఆశీర్వాదాలను ఇవ్వగలిగిన మరణించాడు, మనకు జీవాన్ని ఇవ్వగలడు. కాబట్టి సిలువలో వేలాడుతున్న క్రీస్తు యేసుని తక్కువ అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. ఆయన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, దేవుని యొక్క శక్తి, ఆయన ద్వారానే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించగలము. ఆయన ద్వారా తప్ప మరొక రూపంలో దేవుని సముఖంలోనికి ప్రవేశించే అవకాశము లేదు. 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాము. పరిశుద్ధమైన పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టబడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయబడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టబడి అంటే కుక్కలకు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదనే విషయం మనకు తెలియదా? కుక్కలకి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనే విషయం సహజంగా ప్రతి మనిషికి తెలుసు. మరి యేసుక్రీస్తు వారు మాట్లాడే పరిశుద్ధమైనది ఏది? ఆ పరిశుద్ధమైన దాన్ని ఎలాంటి కుక్కలకు పెట్టొద్దు అని ప్రభునేశ్వరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి మనం భోజనం వండితే ఫస్ట్ పిల్లలకు పెడతామా, కుక్కలకు పెడతామా? పిల్లలకు పెడతాం. పిల్లలకు పెట్టిన తర్వాత కుటుంబం అంతా తిన్న తర్వాత మిగిలిన దాన్ని, పనికిరాని దాన్ని మనం దేనికి పెడతాము? కుక్కలకు పెడతాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ వీధి కుక్కల గురించి మాట్లాడలేదు. పెంపుడు కుక్కలు ఉంటాయి కొన్ని ఇళ్లల్లో ఉండే పెంపుడు కుక్కల గురించి మాట్లాడతాం. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టద్దు, ముత్యాలని పందుల ఎదుట వేయక, అవి మిమ్మల్ని చీల్చివేస్తాయి అంటాడు ప్రభునేశ్వరుడు. పూర్వకాలంలో బల్యర్పణ మాంసం అనేది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన బల్యర్పణ మాంసాన్ని ఎవరు పడితే వాళ్ళు తినడానికి అవకాశం లేదు. యాజక కుటుంబం అయినా సరే పరిశుద్ధులు మాత్రమే ఆ మాంసాన్ని తినాలి. ఏ లేవీయుడు కానీ, ఏ యూదుడు కానీ బల్యర్పణ మాంసాన్ని కుక్కకు వేయాలి అనే ఆలోచన ఏ పోషణ రాదు. ఎవరికైనా ఏ లేవీడికి అనిపించదు, ఏ యూదుడికి అనిపించదు. ఎందుకంటే అది బల్యర్పణ అనేది పరిశుద్ధమైనది. అది
ఆ పరిశుద్ధమైన బల్యర్పణ మాంసాన్ని ఎవరు పడితే వాళ్ళు తినే అధికారం ఆనాడు లేదు. యాజక కుటుంబము వంశమైనా సరే పవిత్రులు మాత్రమే ఆ మాంసాన్ని తినాలి. ఒక వచనం చదువుకొని మనం ముందుకు వద్దాం. లేవియకాండము 22వ అధ్యాయంలో, లేవియకాండము 22వ అధ్యాయం. ఆ పరిశుద్ధమైన మాంసాన్ని ఎవరు తినాలి? 22వ అధ్యాయము 10వ వచనం. అతడు ప్రతిష్ఠితమైన దానిని 22వ అధ్యాయము 10వ వచనం. అన్యుడు ప్రతిష్ఠమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే కాని జీతగాడే కాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అంటే బల్యర్పణ మాంసం గురించి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఛాన్స్ లేదు అని మాట్లాడుతుంటారు. 15వ వచనంలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినటం వలన అపరాధము భరింపకున్నట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పాను. నిర్గమకాండము 29వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండము 29వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు మనం చదివితే, మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలమును దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధ పరుపుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడిన వాటిని తినవలెను. వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెల్లోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది కనుక దాన్ని తినవలదు. కాబట్టి పరిశుద్ధమైన ప్రతిష్ఠించబడిన మాంసాన్ని ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. అది కేవలం అభిషేకించబడిన వాళ్ళు, సేవ చేసే యాజకులు మాత్రమే తినాలి. అంటే ఆ మాంసాన్ని కుక్కలకు వేయాలి అనే ఒక ఆలోచన సేవ చేసే ఏ యాజకుడికి కానీ, లేవీయుడికి కానీ, ఏ యూదునికి ఏ కోశన రాదు. ఎందుకంటే ఆ మాంసము పరిశుద్ధమైనది. అలాగే ఇక్కడ ప్రభునేశ్వరు మాట్లాడుతూ పరిశుద్ధమైన దాన్ని కుక్కల ఎదుట పెట్టద్దు, పందులు ఎదుట మీ ముత్యాలని, ముత్యం అంటే ఎంతో విలువైనది అది వాసన, ఆ విలువైన ముత్యాలని తీసుకెళ్ళి మీ పందుల ముందు వేద్దు. ఒకవేళ పందుల ముందు వేస్తే ఆ ముత్యాలను ఏం చేస్తాయి? అవి కాళ్ళతో త్రొక్కుతాయి. అవసరమైతే అవి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. ఇంటికి పరిశుద్ధమైనది ఏంటిది? కుక్కలు అంటే ఏంటివి? పందులు అంటే ఏంటి? నెక్స్ట్ ముత్యములు అంటే ఏంటిది? కాబట్టి ఏది పరిశుద్ధమైనదో కుక్కలను పెట్టద్దు, ఏది అమూల్యమైన ముత్యమో దాన్ని పందులు ఎదుట వేయాలి. ఇంతకీ పరిశుద్ధమైనదంటే ఏంటి? పరిశుద్ధమైనది ముఖ్యములు అంటే అర్థమైనది అంటే, పరిశుద్ధమైనది అంటే దేవుని వాక్యము పరిశుద్ధమైనది. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. 12వ కీర్తనలో పరిశుద్ధమైనది అంటే అది ఏది పరిశుద్ధమైనది అంటే దేవుని మాటలు ఎంతో పవిత్రమైనది, అది ఎంతో పరిశుద్ధమైనవి అని మాట్లాడుతుంది. 12వ కీర్తన 6వ వచనం ఒకసారి. 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా మాటలు పవిత్రములైనవి. యెహోవా మాటలు అంటే దేవుని యొక్క వాక్యము ఎంతో పవిత్రమైనది, అది ఎంతో పరిశుద్ధమైనది. ఈరోజు నువ్వు చదువుతున్నా, నీవు వినుచున్నా, నీ దగ్గరకు వచ్చిన ఈ వాక్యం ఎలాంటిదంటే ఎంతో పవిత్రమైనది, అది ఎంతో స్వచ్ఛమైనది అంటాడు. 119వ కీర్తనలో కూడా, 119వ కీర్తన 140వ వచనం. 119వ కీర్తన 140వ వచనం.
నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని మాటలు స్వచ్ఛమైనవి. దేవుని మాటల్లో ఎలాంటి వంకరతనం కానీ, ఎలాంటి కుటిలత కానీ, ఎలాంటి కపటం కానీ కనపడదు. మన మాటల్లో వంకరతనం కనిపిస్తుంది, మన మాటల్లో కుటిలత కనిపిస్తుంది, మనుషుల యొక్క మాటల్లో కపటం కనిపిస్తుంది. కానీ దేవుని మాటలు ఎలాంటివంటే సహోదరులారా, స్వచ్ఛమైనవి, కల్తీ లేదు. అంటే మనుషులు కాలక్రమంలో దేవుని యొక్క మాటలను కల్తీ చేశారు, కానీ దేవుడు మాత్రం ఎలాంటి మాటలు ఇచ్చాడు మనుషులకి? ఒక స్వచ్ఛమైన పవిత్రమైన మాటలను దేవుడు మనుషులకి ఇచ్చేశాడు. కానీ మనుషులు లేఖనాలను అపార్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపి కల్తీ చేశారే, కానీ దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా కల్తీ అయినది కాదు, అది స్వచ్ఛమైనది అంటాడు. ఇర్మియా గ్రంథం కూడా చూస్తే 23వ అధ్యాయంలో పరిశుద్ధమైన మాటలు అంటాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం చూడ ఒకసారి. 23వ అధ్యాయము 9వ వచనంలో ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. పరిశుద్ధమైన మాటలు, ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి. కాబట్టి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడంటే, ఎందుకు పరిశుద్ధమైనది అంటే భోజనం గురించి ప్రభు మాట్లాడుతున్నాడా? కాదు. వీధి కుక్కల గురించి మాట్లాడలేదు, పెంపుడు కుక్కల గురించి మాట్లాడలేదు, ఇంట్లో వండుకునే భోజనం గురించి మాట్లాడలేదు, లేకుంటే ఇంట్లో ఉండే ఆహార పదార్థాల గురించి ప్రభు మాట్లాడలేదు. మరి ఇంతకీ పరిశుద్ధమైనది ఏదయ్యా అంటే, పరిశుద్ధమైనది ఏదంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, అది ఎంతో స్వచ్ఛమైనది, అది ఎంతో పవిత్రమైనది. అసలు పరిశుద్ధమైన వాక్యాన్ని మనం మాత్రం కుక్కల కిందకు పెడతాం, వాక్యాన్ని కుక్కల దగ్గరికి వెళ్ళి చెబుతాము. మరి ఎందుకు కుక్కలంటే ఎవరు? మరి కుక్కలంటే ఏంటి? మరి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటే, పరిశుద్ధమైనది దేవుని యొక్క వాక్యం కదా. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైనా కుక్కలకు పెడతారా? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైనా కుక్కలకు చెప్తారా? అంటే కుక్కలు అంటే ఇవి వీధి కుక్కలు కాదు, అవి పెంపుడు కుక్కలు కాదు. కుక్కలంటే కూడా గ్రంథం అర్థం చెప్పింది. ముత్యములు అంటే అర్థం ఏంటి? పందులు ఎదుట మీ ముత్యములను వేయకుడి. ముత్యం అంటే గ్రంథంలో దేన్నన్నా ముత్యంతో పోల్చబడిందే? గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ముత్యముతో ఏదైనా పోల్చబడిందా? ముత్యం అంటే చాలా విలువైనది. ముత్యము చాలా విలువైనది. అంటే ఒక కథనంలో చదివాను, ముత్యం ఎలా తయారైంది అంటే, సముద్రపు గర్భంలో ఆల్చిప్పలు ఉంటాయి. ఆల్చిప్పలు, ఈ ఆల్చిప్పలు సముద్ర గర్భంలో నీటి కట్టి కొట్టుకుని పోతుంటాయి. నీరు కదిలింపబడినప్పుడు ఆ ఇసుక రేణువులు ఏం చేస్తాయి అంటే, ఆల్చిప్ప యొక్క లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ ఇసుక రేణువు ఆల్చిప్ప లోపలికి వెళ్ళిపోతుందో, ఆ రేణువు అటు ఇటు కదిలించినప్పుడు లోపల ఆ చిప్ప భాగాన్ని చాలా బాధపరుస్తుందంట. అంటే ఆ బాధ కలగకుండా ఆల్చిప్ప ఏం చేస్తుందంటే తెల్లని పాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తెల్లని పాలను ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఇసుక రేణువు దాంట్లో కలిసిపోయి అది అటు ఇటు తిరిగినప్పుడు ఒక గట్టి పదార్థం తయారైపోతుంది. తర్వాత ఈ జాలర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే సముద్ర గర్భంలో నుంచి ఆల్చిప్పలను పట్టుకొని ఆ చిప్పను పగలగొట్టేసి దాంట్లో నుంచి ఒక ముత్యాన్ని తీసుకుంటారు. అంటే అవి ఎంతో విలువైనవి, అది ఎంతో అమూల్యమైనవి. అయితే ఆ విలువైన ముత్యములు దేనితో పోల్చబడినవి క్రొత్త నిబంధన గ్రంథంలో గుర్తొస్తుందా? ముత్యాలని పందులు ఎదుట వేయొద్దు. ఎందుకంటే ముత్యం యొక్క విలువ పందికేం తెలుసు వాస్తవానికి? ఏదో సామెత చెప్పినట్లు, ఏదో పెరిబి మోసిన పందికి తెలుసు అంటారు కదా, ఏదో సామెత లోపల. ఆ సెంటు వాసన ఆ పందికేం తెలుసు? దాని విలువ తెలియదు. కాబట్టి కాళ్ళతో త్రొక్కటం మాత్రం కాకుండా వేసిన మిమ్మల్ని కూడా ఏం చేసేవి? వేసిన మిమ్మల్ని కూడా ఏం చేస్తాయంటే మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఇంతకీ ముత్యం అంటే ఏంటిది? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం. 45 క్షమించు 45, 46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఒక వ్యక్తి ముత్యాలను వెతుకుతున్నాడు.
అతనికి ఒక అమూల్యమైన ముత్యం కనిపించింది. ఆ అమూల్యమైన ముత్యం కోసం అతను ఏం చేశాడంటే తనకు కలిగినదంతా కూడా అమ్మేసి, తనకు కలిగినదంతా అమ్మి ఆ అమూల్యమైన ముత్యమును కొనును. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకును పోలినది. అతడు ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ ముత్యం కొరకు తనకు ఏదైతే ఉందో తన సొత్తునంతా అమ్మేసి ఆ ముత్యాన్ని ఏం చేశారంట కొనుక్కున్నాడు. ఇంతకీ ఏంటి అమూల్యమైన ముత్యము? ఏంటి ఆ అమూల్యమైన ముత్యం అంటే దేవుని యొక్క రాజ్యము, లేదా పరలోక రాజ్యము, లేదా దేవుని రాజ్యపు సువార్త అని రాస్తుంది. అక్కడ కాంటెక్స్ట్ లో మాత్రము ముత్యాన్ని దేంతో పోలుస్తుందంటే దేవుని రాజ్యంతో పోలుస్తున్నాడు. అంటే దేవుని రాజ్యం అనేది ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో గొప్పది. అది అమూల్యమైన ముత్యం అంట కనుగొన్నాడు మనిషి. ఆ ముత్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ ముత్యాన్ని తన సొంతం చేసుకోవడానికి తనకు ఏదైతే కలిగి ఉన్నాడో వాటన్నిటినీ నష్టపరుచుకున్నాడు. ఆ ముత్యాన్ని కొనుగోడు. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. దేవుని యొక్క రాజ్యము ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి ముత్యము కంటే అమూల్యమైన దేవుని రాజ్యం గురించి పందులు ఎదుట మాట్లాడద్దు. అలాగే పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం గురించి కుక్కల ఎదుట మాట్లాడద్దు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టబడి పందుల ఎదుట మీ ముత్యములను. దేవుని రాజ్య సువార్త వాస్తవానికి ఎంతో ఉన్నతమైనది, అది ఎంతో విలువగలదు. దాన్ని వినుటకైనను అంగీకరించని వారి యొద్దనైనను వృధా చేయకూడదు అనేది ప్రభువుని యేసు యొక్క సందేశం. ఎవరికైతే దేవుని యొక్క వాక్య విలువ తెలియదో, ఎవరికైతే దేవుని యొక్క రాజ్యం యొక్క విలువ తెలియదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి దేవుని యొక్క రాజ్యాన్ని తృణీకరిస్తున్నారో అలాంటి వారి యొద్ద మీ సమయాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఏమాత్రం కూడా వృధా చేసుకోవాలి. దాని విలువ తెలియదు కొంతమందికి. ఈరోజు సువార్త విలువ తెలియని మనుషులు ఈరోజు లోపల అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం అంటే విలువ తెలియని మనుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి విలువ తెలియని మనుషుల ఎదుట మీ ముత్యాలను వేయవద్దు. దీన్ని కుక్కలకు పెట్టద్దండి. ఈ ముత్యాలని, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కలకు. రెండవది, పందులు ఎదుట వేయకూడదు. కుక్కలంటే ఏంటి? ప్రారంభంలో చెప్పాను కదా, మరలా చెప్తాను. కుక్కలంటే వీధి కుక్కల గురించి ప్రభు మాట్లాడు. ఇంట్లో పెంచుకునే ఊర కుక్కల గురించి ప్రభు మాట్లాడు. ఇది వాస్తవానికి భౌతికమైనది కాదు, టోటల్గా ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఒక గొప్ప సందేశం అందులో ఇవ్వదు. ఇందుకే కుక్కలంటే ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేదను ఆచరించు వారి విషయమై జాగ్రత్త. కుక్కల విషయమై జాగ్రత్త. ఎందుకు ఏంటా కుక్కలు అక్కడ? కొంతమంది ధనవంతుల ఇళ్ళ ముందు ఒక బోర్డు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఒక బోర్డు. ఎప్పుడైనా చూసారా మీరు? అలాగే గ్రంథం ఇచ్చే సందేశం కూడా ఏంటంటే కుక్కల విషయమై మీరు కూడా జాగ్రత్త ఉండండి అని పరమదేవుడు తన పిల్లలకి సందేశం ఇస్తున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్త. అవి మిమ్మల్ని చీల్చివేస్తాయి, మిమ్మల్ని కరుస్తాయి. అవి ఆ కుక్కలు మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తాయి. అవి ఇంతకు ఎవరు అక్కడ కుక్కలంటే? దానికి అక్కడ అర్థం చెప్పేశాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ అంటే దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఎవరి దుష్టులైన పనివారు అంటే? దుష్టులైన పనివారిని గ్రంథం ఏమని పిలిచిందంటే కుక్కలు అని పిలిచిందన్నమాట.
దుష్టులైన పనివారిని గ్రంథం ఏమని పిలిచిందంటే కుక్కలు అని పిలిచింది. ఎందుకు దుష్టులైన పనివారు అంటే ఎవరు? నెక్స్ట్ 3వ పాయింట్లో ఏమంటాడు? ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండి. ఎందుకు ఈ చేదన అంటే ఈ చేదన ఆ 3 మాటలకి ఒకటే అర్థం తమ్ముడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు, ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్త. అంటే ఏదో ఒకటి ఆచరిస్తున్నారు ఒకళ్ళు అక్కడ. కొంతమంది ఏదో ఒక ఆచారాన్ని ఆచరిస్తున్నారు. ఏ ఆచారం అయితే వాళ్ళ మధ్య ఆచరిస్తున్నారో ఆ ఆచారం విషయమే జాగ్రత్త. ఆ ఆచారాన్ని ఆచరించే వారిని ఏమంటున్నాడు? కుక్కలు. వాళ్ళ ఆచారాల చేత, వాళ్ళ బోధల చేత అపోస్తుల కాలంలో సంఘాలను ఏం చేశారంటే బహు భయంకరంగా కలవరపరిచారు. మామూలు కలవరలు కాదు. బహుశా మనకు అలాంటి కలవరం లేకపోవచ్చేమో, కానీ ఆ మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు బ్రతుకున్నప్పుడే సంఘాలని బహు కలవరపాటుకు గురి చేశారు అనేక మంది బోధకులు. కాబట్టి సత్యవాక్యాన్ని కలిపి చెరిపి తమ స్వలాభం కోసం పనిచేస్తూ తమ కడుపు కోసం పనిచేసే వారిని గ్రంథం ఏమని పిలిచిందంటే కుక్కలు. అలాంటి కుక్కల ముందు పరిశుద్ధమైన దాన్ని మీరు ఎట్టదు. ఈ కుక్కలు ఎవరి కోసం పనిచేస్తాయి? 3వ అధ్యాయము 18-19 చదువుతారు. 3వ అధ్యాయము 18-19. ఎవరి కోసం పనిచేస్తారు వీళ్ళు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపు కోసం పనిచేసే వాళ్ళు దురాశపరులు, వాళ్ళు తృప్తి లేని వాళ్ళు స్వప్రయోజనం కోసం విచారించే వాళ్ళు, తమ స్వార్థం కోసం పనిచేసుకునే వాళ్ళు, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా వాక్యాన్ని ఉపదేశిస్తూ తమ స్వార్థం కోసం, తమ స్వప్రయోజనం కోసం, తమ కడుపు కోసం పనిచేస్తుంటారో వారిని గ్రంథం ఏమని పిలిచిందంటే కుక్కల విషయమే జాగ్రత్త. ఏమంటాడు? తీతుతో కూడా మాట్లాడుతూ, అనేకులు విశేషముగా సున్నత సంబంధులు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములను పాడు చేస్తున్నారు. జాగ్రత్త. ఆ కుక్కల విషయమే కాదు, జాగ్రత్త. ఆ కుక్క కరిస్తే టీకా ఉంది. వీధి కుక్కలు కరిచాయనుకో టీకాలు వేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఇలాంటి వారిని లోపలికి ఆడించామనుకో కుటుంబములను పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు వాళ్ళు. ఏంటి? విశేషముగా సున్నత సంబంధులు. మీరు రక్షణ పొందాలంటే బాప్తిసంతో పాటు సున్నత కూడా పొందాలి. ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్త. కలవరపాటుకు గురి చేశారు సహోదరుడు. అందుకే పౌలు ఒక మంచి మాట అన్నాడు వాళ్ళ గురించి మాట్లాడుతూ, పక్కనే కల్తీ పత్రికలు ఒకసారి, అసలుకి మిమ్మల్ని ఎవడైతే కలవర పెడుతున్నాడో ఆడు తను తాను ఛేదించుకోవటం మేలు అంటాడు. కల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడ ఒకసారి. మిమ్మును కలవర పెట్టువారు తమ్మును తాము ఛేదించుకునటం మీద తన తల తాను తీసుకోవటం మీద అసలు కాడికి మిమ్మల్ని అలా కలవరపడుతున్నాడు అంటే స్థానిక సంఘాన్ని కలవరపరచటం, సంఘాన్ని కలవరపాటుకి గురి చేయటం. దేని చేత? బోధ చేత, భిన్నమైన బోధ చేత. తృప్తి లేకుండా తమ స్వప్రయోజనం కోసం పనిచేసే వాళ్ళని గ్రంథం పిలిచిన ఫిలిప్పు సహోదరులారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ 10వ వచనం. యోధ మత నాయకుల గురించి మాట్లాడుతున్నారు క్షమించండి పరమదేవుడు. పాత నిబంధనలో ఆ యూదుల మీద నాయకుల గురించి ఏమని మాట్లాడుతున్నాడు పరమ తండ్రి? చదువు 56వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు. ఎవరు మోగ కుక్కలు అంటే? ఎవరిని కుక్కలతో పోలుస్తున్నాడు? అంటే ఎవరిలో కుక్క యొక్క స్వభావం వచ్చింది? ఎవరిలో కుక్క యొక్క లక్షణం వచ్చింది? ఒక జంతువులాగానే ఉండిపోతుంది, కానీ మనిషిలాగా ఉండిపోతున్నాడు. మనిషిలో
ఎలాంటి స్వభావం వస్తుందంటే జంతువు యొక్క స్వభావం వస్తుంది. ఇప్పుడు ఒక జంతువు మనిషిలాగా మారగలదా? ఒక జంతువులో మనిషి యొక్క స్వభావం రాగలదా? కానీ మనిషిలో మాత్రం జంతువు యొక్క స్వభావము. అందుకే అపోస్తలుని స్వార్థ పని మొక్కుతూ ప్రభువు అంటాడు, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని. ఇంతకు తొడేళ్ళు అంటే ఎవరు అక్కడ? అడవి తొడేళ్ళ? అంటే సమాజంలో మనుషులు ఎలాగున్నారు అంటే ఒక జంతువు జంతువులాగానే ఉంటుంది. జంతువులో మనిషి యొక్క స్వభావం రాదు, కానీ మనిషిలో మాత్రం ఎవరి స్వభావం వస్తుంది? ఒకసారి మృగాల్లోనున్న జాలి, దయ, కనికరం ఉంటుంది, కానీ మనుషుల్లో మాత్రము. అందుకే ఒకసారి మనుషుల్ని మృగాలతో పోలుస్తారు, జంతువులతో పోలుస్తారు. వాస్తవానికి దేవుని స్వభావంలో పుట్టాడు, దేవుని స్వరూపంలో పుట్టాడు, కానీ ఆ స్వభావాన్ని కోల్పోయాడు, జంతు యొక్క స్వరూపాన్ని తెచ్చుకున్నాడు. ఒకవేళ చివరికి ఎలాంటి, అసలు కుక్క అంటే అది అసహించుకునే పదం కదా. ఏమంటాడు గొల్యాతుని దావీదు, ఈ చచ్చిన కుక్క ఇశ్రాయేలీయుల సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా దేవుడు ఆ సైన్యాలని తిరస్కరిస్తాడా? ఈ షిమి దావీదుని కూడా చెప్పిస్తున్నప్పుడు అభిషేకుడు ఏమంటాడు, ఈ చచ్చిన కుక్క అంటాడు, నిన్ను తిడతాడా? అంటే కుక్కని ఎలా దేన్నంటాం అనమాట మనము? అంటే అసహించుకుంటాం, మనం చేదరించుకుంటాం మనం దాన్ని. అలాంటి ఒక లక్షణము ఎవరిలో ఉంది? మనుషుల్లో. అంటే కుక్కలో ఉండే లక్షణము ఇప్పుడు ఎవరిలోకి వచ్చిందంటే మనుషుల్లోకి వచ్చింది. ఒకవేళ కుక్కలో ఉండే లక్షణము స్వభావం ఏదన్నా మనలో ఉందా? కుక్క స్వభావం ఏమన్నా మనలోకి వస్తుందా? అలాంటి లక్షణం ఏమన్నా మనం కలిగి ఉన్నామా? అప్పుడు ఇశ్రాయేలు యొక్క కాపర్ల గురించి మాట్లాడుతూ వాళ్ళు మోగ కుక్కలు. ఎందుకు? చదువు నెక్స్ట్ 11వ వచనం ఏమంటాడు? కుక్కలు తిండికి ఆతుర పడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే. తృప్తి లేదు, ఎంత తిన్నా కుక్కకి వెళితేనంట తింటనే ఉంటుంది. కాపర్లు కూడా ఎలా ఉన్నారంటావా? ఇప్పుడు రేజ్గిరి గారు 34 బతికించు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాపర్లు ఆ గొర్రెల మీద బాధ్యత ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ స్వార్థం, తమ కడుపు నింపుకోవడం చూస్తున్నారు తప్ప ఆ గొర్రెల్ని మేపట్లేదని మాట్లాడుతున్నారు. 34వ అధ్యాయము 1వ వచనం. రేజ్గిరి గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. లేదా మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చింది? నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపర్ల గురించి ఈ మాట ప్రవచింది. ఎవరి గురించి? ఈ అధ్యాయం అంతా కాపర్ల గురించి. ఎవరు కాపర్లు అంటే? నాయకులు. మనకు అర్థమంటే కాపర్లు అంటే ప్రజలు నడిపించేవాళ్ళు, ప్రజలకి నాయకులు. ప్రజల యొక్క నాయకుల్ని కాపర్లను పిలుస్తున్నాడు, నడిపించే వాళ్ళని కాపర్లను పిలుస్తున్నాడు. కాపురులు ఎలాగను నరపుత్రుడా, ఏమని? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకొను. ఇందాక ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? తమ కడుపే వారికి అంటే తమ స్వార్థం, తమ స్వలాభం. కాపరులు గొర్రెలను మేపలేను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను అంటే తమ తింటాం, తమ కడుపు, తమ స్వలాభం, తమ అంటే దుష్టులైన పని వాళ్ళ గురించి మాట్లాడారు. అంటే దుష్టులైన పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పిన, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించిన వింటారా వాళ్ళు? బాగా తెలుసు బైబిల్, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. నువ్వు మాకు చెప్పే అంతరుడు వేయావా? నా అనుభవం అంతుందా నీ వయసు? అవసరం, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి వారి ఎదుట పరిశుద్ధమైన దాన్ని మీ కృత్యాలు ఏమాత్రం కూడా అంగీకరించాలి. వేసిన ఉపయోగం లేదు, వృధా చేయమాకండి, అది విలువైనది. పేతురు రాసిన 2వ తిన్నని మార్గమును విడిచిన వారిని కుక్కలో ఉన్నది సహోదరులారా. మీకు తెలిసిన మాటలే కదా పేతురు పత్రికలో 2వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు నేను చదువుతున్నాను.
బిలాముని జ్ఞాపకం చేస్తుంటాడు పరిశుద్ధాత్మ. పూర్వం బిలాము ఒక శ్రేష్టమైన వరం కలిగి ఉన్నాడు. తన దురాశకు తన లాభానికి ఆ వరాన్ని ఉపయోగించాలనుకున్నాడు. ఆ మనిషి తప్పిపోయినట్టు అతని జ్ఞాపకం చేస్తుంటాడు. 15 తిన్నని మార్గమును విడిచి బేరుకొమడని బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయింది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతను గద్దెంపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితను అడ్డగించాడు. వీరు ఎవరు? వీరు అంటే అక్కడ వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. అంటే తిన్నని మార్గాన్ని విడిచిన వాళ్ళు. ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విసర్జించాం, క్రీస్తు యొక్క మార్గంలోనికి మనం వచ్చాం. ఈ మార్గంలో కొంతకాలం నడిచాం, ప్రయాణం చేశాం. ఈ మార్గాన్ని విడిచిపెట్టి తొలగిపోతాం. ఏమని పిలుస్తుంది గ్రంథం? కాబట్టి తిన్నని మార్గం అంటే క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత నడిచిన తర్వాత ఈ మార్గం నీకు వెగిటైపోయి ఒకవేళ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకో ఏమని పిలుస్తుంది గ్రంథం? అలాంటి వాళ్ళు ఎవరు? అలాంటి వారు ఆ మార్గాన్ని విడిచిన వాళ్ళు ఎలా ఉన్నారంట? నీళ్లు లేని బావులను. ఇప్పుడు నీళ్లున్న బావి శుభ్రంగా ఉంటుందా? నీళ్లు లేని బావి శుభ్రంగా ఉంటుందా? నీళ్లు లేని బావి ఎలా ఉంటుంది? చెత్త చెదారము రాళ్ళు రప్పలతో నిండిపోయింది. అంటే అలాగ తిన్నని మార్గం విడిచిన వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంటది? హృదయం అంతా చెత్తతో నిండిపోయింది. హృదయం అంతా చెత్త చెదారం రాళ్ళు రప్పలతో. అంటే వీరు ఎలాగున్నారు? వీరు నీళ్లు లేని బావులు. అంటే నీళ్ళు లేని బావులు మనం ఎన్నోసార్లు చూసుంటాం. అది ఎలాగుంటుంది అసలు వస్తాడు? ఆ బావి ఎలాగుంటుందో ఈ మార్గాన్ని విడిచిపెట్టిన వ్యక్తి యొక్క జీవితం హృదయం అలాగా చెడిపోయాడు. ఇంకా పెనుగాలికి కొట్టుపోయే మేఘాలకి ఏమైపోతాడు? నీళ్ళు లేని మేఘాలు ఏమైపోతాయి? అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అనమాట. స్థిరంగా ఉండవు అవి. నీళ్ళుంటే బరువు ఉంటుంది మేఘంలో. ఆ బరువున్న మేఘం ఏం చేస్తారంటే ఒక చోట ఉండి నీళ్లు కురిపిస్తారు. నీళ్ళు లేని మేఘం ఏం చేస్తారనమాట? అటు ఇటు ఇటు కొట్టుకుని స్థిరత్వం ఉండదు, ఇంకా నిలబడలేదు. యోధ అయితే ఏం పోల్చాడు? మార్గము తప్పి తిరుగుడు చుక్కలు కొన్ని కనిపిస్తే ఆకాశంలో మనకి తిరుగుతూనే అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. స్థిరత్వం ఉంటుంది అనమాట. 18 వచ్చింది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారి తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. అంటే వీళ్ళు తప్పిపోయింది మాత్రమే కాకుండా అనేకులు తప్పిస్తున్నారు. అది ఇంకా ప్రమాదకరమైనది. అందుకే పౌలు అక్కడ కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడు. జాగ్రత్తగా ఉండగలిచారు. ఎందుకు? అప్పుడే తప్పించుకునే వారిని, అప్పుడే లోకాన్ని తప్పించుకొని క్రీస్తుడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట? తమ పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. కాబట్టి సహోదరులరా, దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు పౌలు. 19వ వచనం చూడండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలో. 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దాసుల యుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఎంత హాస్యాస్పదం అది. అంటే వాళ్లే భ్రష్టత్వానికి దాసులు, తర్వాత వాళ్ళు ఏమని చెబుతారంట? మీకు స్వాతంత్రం ఇస్తాం, మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాం, మీరు మాతో పాటు రండి, మీకు మంచి జరుగుద్ది, మీకు మేలు జరుగుద్ది. వాళ్లే భ్రష్టులు. ఇంకొకరికి ఎలా స్వాతంత్రం ఇస్తారు? ఇంకొకరిని ఎలా పాపం నుంచి విడిపిస్తారు? ఇప్పుడు ముందు ఆ వ్యక్తి పాపం నుంచి ఒక వ్యక్తిని విడిపించాలంటే ముందు ఈ వ్యక్తి విడిపించబడి ఉండాలి. ఈ వ్యక్తి పాపానికి దాసుడైతే మరొక వ్యక్తిని ఎలా విడిపించగలడు? అందుకే ఒక ఆయన సబ్బు పెట్టెతో జీవితాన్ని పోల్చాడు, క్రైస్తవుల జీవితాన్ని. సువార్థికుల జీవితాన్ని, క్రైస్తవుల జీవితాన్ని సబ్బు పెట్టెతో పోల్చాడు. అంటే సబ్బు పెట్టె, సబ్బుతో కాదు, సబ్బు పెట్టె. ఆ పెట్టెలో పెట్టే సబ్బు దేహాన్ని శుభ్రం చేస్తుంది, కానీ ఆ సబ్బు పెట్టె ఎలా ఉంటుంది? పరమ రోతగా ఉంటుంది. అంటే అలాగనమాట. అంటే తమ భ్రష్టత్వానికి వాళ్ళు దాసులే, కానీ ఇతరులకు ఏం చెప్తాడనమాట? మేము మిమ్మల్ని విడిపిస్తాం, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంటాం, మిమ్మల్ని కూడా మీకు స్వేచ్ఛనిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం.
అంటే ఒక హాస్యాస్పదంగా ఉంటుంది ఆ ఆలోచనలు. అదే మాట్లాడుతున్నాడు పేతురు 19 వచ్చినాడు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. బాప్తిసం పొందినప్పుడు లోక మాలిన్యాన్ని మనం ఏం చేసామమ్మా? తప్పించుకున్నాం. ఒకవేళ తప్పించుకున్న తర్వాత మరలా మనం అటువైపు తిరిగామనుకో తమ్ముడు, మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే ముగింపు బహు ఘోరంగా ఉంటుంది. అందుకే ప్రభునేశ్వర ఒక ఉపమానం చెప్పాడు, దురాత్మ ఉపమానం చెప్తూ, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎక్కడ దానికి స్థలం దొరకలా, గుర్తొస్తుందా? ఎక్కడ స్థలం దొరకలేదు కాబట్టి నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలాగుందో చూద్దామని ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లు ఎలాగుంది? ఆ ఇంట్లో ఎవరు లేరు. అంటే ఆ ఇంట్లో ఎవరు లేరంటే పరిశుద్ధాత్మకి స్థానం లేదు, యేసుక్రీస్తుకి స్థానం లేదు, దేవుని వాక్యానికి స్థానం లేదు. ఇల్లు చాలా విశాలంగా ఖాళీగా ఉంది. ఒకటి వచ్చిందా, 7 వచ్చినాయా? అదే వారి మొదటి స్థితి, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మొదట్లో ఒక పవిత్రాత్మే. ఒకవేళ లోక మాలిన్యాన్ని తప్పించుకొని క్రీస్తులోకి వచ్చేసి కొంతకాలం నడిచి తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయామనుకో, ముగింపు బహు ఘోరంగా ఉంటుంది. భ్రష్టుడైపోతాడు, వినడు. అందుకే అలాంటి వారి ఎదుట పరిశుద్ధమైనది కట్టబడి పరిశుద్ధమైన కుప్పలు ఎదురేయడు, వినడు. మీరు ఇప్పుడు విన్నారో లేదు, తప్పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పామనుకో, అన్నీ తెలుసులేండి బ్రదర్ మాకు, వినరండి. నేను చాలాసార్లు అన్న మాట. వాళ్ళకి సబ్జెక్ట్ అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు. వాక్యం అంతా తెలిసిన తర్వాత కొంతమంది తప్పిపోతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నీ తెలుసండి మాకు. అందుకే కూడా ఏమన్నాడు? అట్టి వారిని మరలా నూతన పరచుట, వాళ్ళని అన్ని జనులైనా రక్షించగలం, కానీ ఆ వ్యక్తిని మాత్రము మరలా తిప్పటం అనేది ఎన్రాళ్ళు. అందుకే ప్రభు ఏమన్నంటే, మీ సమయాన్ని వాళ్ళ దగ్గర వృధా చేసుకోవద్దు. అలాంటి పరిశుద్ధమైన వాక్యాన్ని ఆ కుక్కల ఎదుట కిందనే మార్గాన్ని పిలిచి. ఒకరోజు క్రీస్తుడికి బాప్తిసం పొందినప్పుడు దేన్ని మనం విడిచిపెట్టాం? అబద్ధాన్ని విడిచిపెట్టాం, మోసాన్ని విడిచిపెట్టాం, కామ వికార యుక్తమైన చేష్టను విడిచిపెట్టాం. ఒకవేళ మరలా మనం అటువైపు తిరుగుతున్నాం అనుకో, ఏ లక్షణాలు ఉన్నాయి నీలో, నాలో? ఏ లక్షణాలు ఉన్నాయి? అందుకే నెక్స్ట్ ఏమంటాడు, 21 వచ్చిన వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఇన్నిటియే వారికి మేలు, కుక్క తన వాంతికి తిరిగినట్టును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ప్రభు, కుక్కలంటే ఎవరు? ఈ లోక మాలిన్యం తప్పించుకొని తినని మార్గంలో కొంతకాలం నడిచి మరలా వాటికి దాసుడైపోతే, దేన్ని విసర్జించామో దాని వైపు మనం చూస్తున్నాము. మరలా దేన్ని విసర్జించాము ఒకరోజు, దేన్ని వదిలిపెట్టామో మనం ఒకరోజు, దేన్ని వదిలిపెట్టామో మరలా దాని వైపు ఆకర్షించబడుతున్నామో. చూడండి ఎలాంటి పదాన్ని ఉపయోగించింది పరిశుద్ధాత్మ. పదం అంటానికి నాకు తప్పదు కాబట్టి నా మాట అంటున్నాను నేను. కుక్క అనేది చిన్న పదం కాదది. పరిశుద్ధమైనది కుక్కలు పెట్టకూడదు. ఎవరు ప్రభా? కుక్క తన వాంతి తింటది, అది బాగా తింటది. మరి తర్వాత ఆహారం దొరుకుద్ది లేదో అనుకుంటుందేమో, రహస్యంగా ఒక ప్రాంతానికి వెళ్ళిపోద్ది, తక్కుద్ది, మరలా వస్తుంది, మరలా తింటది, మరలా రహస్య ప్రాంతానికి వెళ్ళుద్ది, తక్కుద్ది. ఎప్పుడైతే ఆహారం దొరకదు అనుకుంటుందో వెళ్ళేం చేస్తారనమాట. అంత అసహ్యకరమైన పని అది, అంత అసహ్యకరమైన పని. పిల్లలు వాన్ చేసుకుంటేనే మనం చూడలేం. ఇంట్లో భోజనం చేసిన తర్వాత కొంచెం ఎదిగిన పిల్లలు ఒకవేళ అరగలేదు ఆహారాన్ని వాన్ చేసుకుంటాం, మళ్ళీ మనం చూడగలుగుతాం దాన్ని చూడగలుగుతామా? ఎంత అసహించుకుంటాం దాన్ని. మరి దీన్ని అసహించుకుంటాం కదా. మరి ఒకరోజు అబద్ధాన్ని విడిచిపెట్టాం, మోసాన్ని విడిచిపెట్టాం, కపటాన్ని విడిచిపెట్టాం, తిరిగి మరలా మనం ఏం చేస్తున్నాం? మరి అంటే ఎప్పుడు అబద్ధం ఆడలా మనం, ఎప్పుడు మాట తప్పలా, ఎప్పుడు అసూయ పడలా, ఎప్పుడు కపటంగా ప్రవర్తించలేదు. ఒకవేళ అలా ప్రవర్తించామనుకో, దేన్ని విడిచిపెట్టామో మరలా దాని వైపు వెళ్ళిపోతున్నామంటే తిరిగి మరలా తక్కిందని వైపు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంత జాగుస్యకరమైన పని మనం చేస్తున్నామో ఒక్కొక్కసారి పరీక్షించుకోవాలి. నాలో ఎవరి లక్షణాలు ఉన్నాయి?
ఒకవేళ నాలో ఏమైనా కుక్క లక్షణాలు వస్తున్నాయా? అంటే కుక్క లక్షణాలు అంటే ఏం చేస్తా కుక్క? నేను ఒకరోజు మొత్తం విసర్జించాను ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ నీటిలో ఏం చేశాను అనమాట, సమాజ్ చేశాను నేను. మరలా అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను ఏమన్నా? పందులు ఎదుట ముత్యములు వేయబడి అంటే తిరిగి మరలా పాపపు బురదలో దొరకదు, తిరిగి మరలా పాపపు బురదలో. ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి కదా, పందిని శుభ్రంగా కడిగి కదా, మంచి క్షీణావస్త్రం తగిలించి దాన్ని ముక్కుకు ఒక బంగారు ముక్కు పొడత పెట్టి ఇంట్లో పరుపు మీద పెట్టామనుకో, ఎంతసేపు ఉంటుంది? అసలు దానికి ఆ స్థలం అనేది దానికి అసలు అది గిట్టదు దానికి. అందుకే నెక్స్ట్ చదువు కన్నా అప్పుడు పిలిచి 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కడుగబడిన పంది. ఒకరోజు మనల్ని దేవుడు కడిగాడు. ఎలా కడిగాడక? క్రీస్తు యొక్క రక్తం చేత. ప్రకటన గ్రంథంలో అవ్వాలి కదా, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను కడిగిన వానికి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. సహోదరుడా, పరిశుద్ధపరిచాడు. ఒక విశేషమైన పరిశుద్ధతను మనకి ఇచ్చాడు. పరిశుద్ధతను వస్త్రంగా మనకి ఇచ్చేసాడు. ఇలా పరిశుద్ధపరచబడ్డ మనము తిరిగి మనల్ని ఎక్కడికి వెళ్ళకూడదురా? చూడొద్దు దయచేసి, అలా వెనక్కి చూడొద్దు. ముగింపు చిన్నది. అందుకే ఇప్పుడు అక్కడ ఏమంటే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు భయంకరంగా ఘోరంగా ఉంటుంది. ముగింపు జీవితం బహు భయంకరమైన ప్రశ్నత్వంలో ఉంటుంది. అది ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఈ మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప విలాములాగా తినని యొక్క మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో ఆశించి ఏదో కనపడదని మార్గం విడిచి పక్కకు వెళ్ళిపోయామనుకో కుదరదు సహోదరుడు. మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయంలో కూడా సులభం ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. 26వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. సొలొమోను కూడా మాట్లాడుతాడు. కుక్కతో సమానమైన వ్యక్తి ఎవరు? తన మూఢతను మరలా అంటే మాటి మాటికి ఇప్పుడు పొరపాటు అంటే ఒకసారి 2 సార్లు మాటి మాటికి మనం అదే చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. ఒకరోజు సౌలు కూడా మూర్ఖతను కనపరిచాడు కదా సహోదరులారా. ఏమంటాడు సమూయేలు? మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించాడు సౌలు. ఎన్నిసార్లు? ఒకసారా? ఎన్నిసార్లు సౌలు మూర్ఖత్వం కనపరిచి ఎన్నిసార్లు ఆ మనిషి అవిధేయుడైపోయాడు. కాబట్టి దేన్ని వదులుకున్న ఒకరోజు దురలవాట్లు ఉండేవి మనకి సహోదరులకు. దురలవాట్లు ఉండేవి, అలవాట్లనే మానుకున్నాం. ఒకరోజు దుష్ట స్వభావం ఉండేది. ఆ స్వభావాన్ని మనం విసర్జించాం. మీ ప్రాచీన స్వభావం ఆయన క్రియలతో కూడా పరిత్యజించి నూతన స్వభావాన్ని మీరు ధరించుకున్నట్టు మాట్లాడుతుంటారు. దాన్ని విసర్జించాం, దాన్ని పరిత్యజించాం. రకరకాల అలవాట్లని, రకరకాల మాటలని, ఆ స్వభావాన్ని, వాటన్నిటిని మనం ఒకరోజు విడిచిపెట్టాం తమ్ముడు. ఆ విడిచిపెట్టిన దాని వైపు మరలా మనం ఏం చేయకూడదు? తిరగకూడదు. ఒకవేళ అది తీయగా ఉన్నా, అది సుఖంగా ఉన్నా, అది లాభకరంగా ఉన్నా సరే దాని వైపు తిరగకూడదు. ఒకవేళ ఇది కష్టంగా ఉన్నా సరే ఇదే మార్గంలో మనం వెళితే మంచిది. ఒకవేళ అలా లేదనుకో తర్వాత మనం మారుమనసుకుంటే అసాధ్యమని మాట్లాడుతుంటాం.
3. వాటి ఎదుట ముత్యములు వేస్తే, అంటే ఇప్పుడు వాటి అంటే కుక్కల ఎదుట, అంటే పరిశుద్ధమైన పెడితే పందుల ఎదుట ముత్యములు వేస్తే ప్రభు ఏమన్నాడు? చీల్చి వేస్తాయన్నాడు. కుక్కలు అంటే ఏంటో అర్థమైంది మనకి, పందులు అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు అలాంటి వ్యక్తి, అలాంటి వారి దగ్గర పరిశుద్ధమైన వాక్యాన్ని చెబితే, దేవుని జ్ఞానపు మాటలు వారికి చెబితే, ముత్యము లాంటి ఒక విలువైన దేవుని యొక్క రాజ్య సువార్తని వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు తృణీకరిస్తారంట. తృణీకరించడం, ద్వేషించు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం చూడకండి. 23వ అధ్యాయం చూడండి. మనం గతంలో చదివే ఉంటాయి మాటలు, చాలా చక్కగా సులభంగా మాట్లాడండి. అంటే ఎలాంటి వాళ్ళ ముందు మాట్లాడొద్దు అని మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళ ముందు మీరు మాట్లాడబోవడం మంచిది అంటే. 23వ అధ్యాయము 9వ వచనం. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. అంటే నీ జ్ఞానపు వాక్కులు, నీ జ్ఞానపు మాటలు ఎవరైతే తృణీకరిస్తుంటారో, అక్కడ సైలెంట్గా ఉండడం చాలా మంచిది. 9వ అధ్యాయం, 9వ అధ్యాయం కూడా 9వ అధ్యాయం 9వ అధ్యాయము 7 నుంచి 9 వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకుంటాడు. అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పినా సరే వాళ్ళు నలుగురిలో పరుగు చేస్తారు, వాళ్ళు విలువ లేకుండా చేస్తారు వాళ్ళు అపహాసకులకి. కాబట్టి సులభం ఏమంటే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా నువ్వు సైలెంట్గా ఉంటావు, మంచిదిరా బాబు, నీకు నీ విలువను నువ్వు కాపాడుకో, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. మనం కూడా ఒకసారి అదే అంటాం, చెప్పడం అనవసరం అండి, చెప్పి మన విలువ పోగొట్టుకోవడం తప్ప ఏం లేదండి. అనవసరం అండి, మాట్లాడటం అనవసరం అండి ఆయన ముందు. రెండో మాట ఏమంటాడు? భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును, అపహాసుకుని గద్దింపకము, గద్దించిన ఎడల గద్దించిన ఎడల నిన్ను ద్వేషిస్తాడు, తృణీకరిస్తుంటాడు. ఇంకా ఒక్కటే ఏం లేదమ్మా, నాకు తెలుసు బైబిల్లో సబ్జెక్ట్ అంతా నాకు తెలుసు, అర్థం ఉండదు, అవసరం లేదు, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అలాంటి మాటలు నేను చాలా విన్నాను అలా చెప్పటం. యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేయకుండా, మాట్లాడకుండా మౌనంగా ఉన్న సందర్భాలు ఏమన్నాయా? మౌనంగా ఉన్న సందర్భాలు. ఇప్పుడు ఏదైనా చెప్పాడు, మరి కేవలం చెప్పి పెట్టాడా, చేసుకుంటాయినా? ఇప్పుడు యేసుప్రభు చెప్పడం పనేనా, లేకుంటే చెప్పి జీవిస్తాడా, చేస్తాడా అని చెప్పాడంటే ఆయన కూడా ఖచ్చితంగా ఇప్పుడు పరిశుద్ధమైన కుక్కలకు పెట్టొద్దు, పందులేదులు ముత్యలేద్దని చెప్పాడు శ్రోతలకి. మరి ఆయన ఏం చేస్తుంటాడు? యేసుక్రీస్తు వారు ఇప్పుడన్నా కొంతమంది జనసమూహం దగ్గర అద్భుతాలు చేయకుండా, మాట్లాడకుండా మౌనంగా ఉన్న సందర్భాలు ఉన్నాయా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఆయన వారి అవిశ్వాసం బట్టి అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. శక్తి లేక ఏమైనా చేయలేదా? హేరోదు అడుగుతున్నాడు, పిలాతు అడుగుతున్నాడు, క్రీస్తు మౌనంగా ఉన్నాడు. ఒకరోజు సమరయ గ్రామానికి వెళ్తున్నారు, చేర్చుకోల ప్రభుని యేసుని, సైలెంట్గా పక్క వెళ్ళిపోయారు. అపోస్తులు ఎవరైతే వాక్యాన్ని తృణీకరించారో, తిరస్కరించేశారో వాళ్ళనే అంటి పెట్టుకున్నారా, వాళ్ళని విడిచిపెట్టి మరొకరి దగ్గరికి వెళ్ళారా? అపోస్తుల గారు 13వ అధ్యాయంలో అంత్యోక్యలో వాక్యం బోధిస్తున్నప్పుడు యూదులు వచ్చేసి ఏం చేస్తారు? అపోస్తులు పౌలుని, బర్నబాని, అప్పుడు వాళ్ళు వస్త్రాలు దులుపుకొని ఏం చేస్తారు? మేము వరుసలో వెళ్ళిపోతున్నాం. కొరింథీలో కూడా ఇదే సందర్భం జరుగుతున్నారు. కొరింథీలో కూడా అనేక మంది వాక్యం ఏంటంటే యూదులు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ కూడా తమ వస్త్రాలు దులుపుకొని ఏం చేస్తారనమాట, మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి విలువ తెలియదు, స్వార్థ విలువ వాళ్ళకి తెలియదు, వాక్యం విలువ తెలియదు వాళ్ళకి.
ఆ విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరిస్తున్నారు, తృణీకరించేస్తున్నారు, ద్వేషిస్తున్నారు. సైలెంట్గా అపోస్తులు ఏం చేశారన్నమాట, మరొకరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేశారు. కాబట్టి విలువ లేని వాళ్ళ దగ్గర ఆ ముత్యాలు వేసినా సరే, ఆ విలువ తెలియని వాళ్ళ దగ్గర మనకే అవమానం. అందుకే ప్రభు ఏమంటే ఆ పందులు ఏది చేశారనుకో, ఆ పందులు ఏం చేశారన్నమాట, మీ మీద పడి చీల్చివేస్తారు, మిమ్మల్ని చీల్చివేస్తాయి. కాబట్టి మీరు వాటి ముందు వేయకపోవడం మంచిది. మనం ఎప్పుడు పత్రిక చదువుతాం 6వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అంటే వేసిన ప్రయోజనం లేదు కాబట్టి ప్రభు అనేశ్వరం ఏమంటాడంటే వేయద్దు, వృధా చేసుకోమాకండి, దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి వృధా చేసుకోవద్దండి. ఒకసారి వెలిగింపబడి 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అంటే 2000 సంవత్సరాల క్రితం రోమా సైనికులు యూదులు కలిసి ప్రభుని సిలువేశారు. ఎవరైతే ఈ రోజు ఒక వ్యక్తి తప్పిపోతున్నాడో, ఎవరైతే ఒక వ్యక్తి తినడి యొక్క మార్గాన్ని విడిచిపెడుతున్నాడో, ఆ వ్యక్తి మరలా ఎవరిని సిలువేస్తున్నాడు అంటే ఆయన కూడా ఒక రోమా సైనికుడు, ఒక యోధ, లేకుంటే ఒక యూదుడా మనిషి. మరలా సిలువేయచ్చు అంటే తప్పిపోయిన వ్యక్తి క్రీస్తు యేసుని మరలా సిలువేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. అనే మాటకు అర్థం ఏంటి? అసాధ్యం అంటే వినరండి, వాళ్ళు మారవాళ్ళు. కావున దేవుని స్వరూపం రావాలి. వాస్తవానికి క్రీస్తు యొక్క స్వరూపం మనలో రావాలి. ఏ జంతు స్వరూపం మనలో రావడానికి వీలు. ప్రభు స్వరూపం కలిగి, దేవుని స్వరూపం కలిగి, దైవ స్వభావం కలిగి మనం బ్రతుకు. ఒకరోజు వేటినైతే విడిచిపెట్టాము, ఏ దురలవాట్లు మానుకున్నాము, ఏ దుష్ట మాటల్లో మానుకున్నాము, ఏవైతే మనం అన్నీ విడిచిపెట్టామో వాటిని విడిచిపెట్టేద్దాం. అంతేగాని విడిచిపెట్టిన దాని వైపు తిరిగి మరలా మనము అప్పుడప్పుడు తిరిగి చూడటం కానీ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తున్నాం అనుకో, ఒక అసహ్యకరమైన పదాన్ని గ్రంథం ఉపయోగించి ముగించేస్తున్నాను. పరిశుద్ధమైనది కుక్కలక, పందులు ఎదుక ముఖ్యమైన. పరిశుద్ధమైనది అంటే ఏంటిది పిల్లరా? పరిశుద్ధమైనది దేవుని యొక్క వాక్యం. ఆయన మాటలు ఎలాంటివంట? ఆయన మాటలు పవిత్రమైనది. 119 కీర్తనలో ఏమన్నాడు? నీ వాక్యము స్వచ్ఛమైనది. తిరిగి ఏమన్నాడు? ఆయన పరిశుద్ధమైన మాటలు గురించి. కాబట్టి పరిశుద్ధమైనది అంటే ఆహార పదార్థాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. కుక్కలంటే ఊర కుక్కల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్యం అంటే ఏంటిది? ముఖ్యములు అంటే ముఖ్యం దేంతో పోల్చబడింది? పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే అమూల్యమైన ముఖ్యం. అంటే ఈరోజు అనేక మంది కూడా దేవుని రాజ్యం విలువ తెలియట్లేదు. అతడు ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని తనకు కలిగినదంతయు అమ్మి అది కనుక్కోండి. అంటే ఆ అమూల్యమైన ముత్యం కోసం తన సొత్తునంతా అమ్మేశాడు. సొత్తునంతా అమ్మడానికి అంత విలువైంది. అది దేవుని రాజ్యం అంటే అంత విలువైంది, అంత అమూల్యమైనది, అంత ఉన్నతమైనది, అంత గొప్పది. ఈరోజు మన కంటికి అలా కనపడుతుందా? ఈరోజు మన ఆలోచన కూడా అలా ఉన్నాయా? దేవుని రాజ్యం ఎంతో ఉన్నతమైంది, విలువైందిగా మనం అనుకుంటున్నామా? గొప్పలు కొందరు ఎదుగు వెళ్తున్నాడు కాబట్టి గొప్పలు అంటే ఎవరి గురించి మాట చెప్పులైనా పని వారి గురించి, బోధ చేత కలవరపరుస్తున్న వారి గురించి. అలాగే తృప్తి లేకుండా తమ స్వప్రయోజనం చూసుకుంటూ, తమ స్వార్థం చూసుకుంటూ, తమ కడుపు చూసుకునే ఇశ్రాయేలు యొక్క కాపర్ల గురించి కూడా ఏమన్నాడు? వాళ్ళందరూ మోగ కుక్కలు, తృప్తి లేని వాళ్ళు తమ స్వప్రయోజనం గురించి ఆలోచిస్తారు. అలాగే తిరిగిన మార్గాలు విడిచిపెట్టి ఏదైతే విడిచిపెట్టామో తిరిగి మరలా దాని వైపు తిరిగేవాళ్ళు. ఒక్కతన వాటికి తిరిగినట్టు కడగబడిన పంది పొడుగులు పొడుగులు మనం కడగబడిన క్రీస్తు రక్తం చేత తిరిగి మరలా బురద వైపుకు మనము చూడాలి. ఒకవేళ వాళ్ళు ఎదురు వేసామనుకో, తృణీకరిస్తారు. ఆ జ్ఞానపు మాటల్ని వాళ్ళు ద్వేషించే అవకాశం శ్రద్ధగా మీ అందరికీ ప్రోభనిస్తామని మనం